ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇలా స్టార్ నెక్ పైపింగ్ ఓన్లీ థ్రెడ్ లేకుండా పైపింగ్ థ్రెడ్ ఉన్నట్టు కూడా చేయొచ్చు. ఇలా స్టార్ నెక్ పైపింగ్, స్టార్ నెక్ కట్ చేయడం, కుట్టడం మీకు నీట్ గా పర్ఫెక్ట్ గా చూపిస్తా చూడండి. ఇగో ఇదే బ్లౌజ్. ఇప్పుడు వచ్చేసి వెనుక భాగం తీసుకున్నా నేను. వెనుక భాగం తీసుకొని చేతులది ముందు వీడియోలో చేతులు చూపించాను కదా, ఇప్పుడు వెనుక భాగం చూపిస్తున్నా చూడండి. ఇగో ఇలా ఆపించు కింద కుట్టు కోసం వదిలేయాలి. వదిలేసి 5 ఇంచుల దగ్గర గుర్తు పెట్టుకోవాలి. 5 ఇంచులు మనకు అంటే 5 ఇంచుల కన్నా తక్కువ కూడా పెట్టొచ్చు. కుట్టినాక 4 రావచ్చు. ఎవరికి ఎంత పెట్టాలనుకుంటే అంత. ఇక్కడ 2.5, ఇక్కడ 3, 3, 2.5 చూడండి. అటు నుంచి ఇక్కడికి ఇలా గుర్తు పెట్టుకోవాలి నీట్గా. కింద 3 తీసుకున్నా, పైన 2.5. ఇది కరెక్ట్గా షేప్ కరెక్ట్ చేసా. అప్పుడు మామూలుగా కట్ చేసి పెట్టా. ఇప్పుడు మీకు చూపిస్తున్నా చూడండి. ఎంత పర్ఫెక్ట్గా అంటే స్టార్ నెక్ అంత పర్ఫెక్ట్గా నేను కుట్టినాక మీకు చూపించాను కదా. ఇక్కడ ఇలా గుర్తు పెట్టుకోవాలి. గుర్తు పెట్టుకొని ఈ ఇంచు ఆపించు బయటికి గుర్తు పెట్టాలి. ఆపించు ఇక్కడ బయటికి ఇలా రౌండ్ షేప్ చేసుకోవాలి. అటు నుంచి ఇటుకి. ఎంత బాగా అంటే ఇగో సింపుల్గా స్టార్ నెక్ కుట్టడానికి కొంతమంది ఇబ్బంది పడుతుంటారు. ఆపించు లోపలికి, మళ్ళీ లాస్ట్కి పోయే వరకు అందులో కలిపేసేయాలి. ఆపించి ఇక్కడ బయటికి, మూల దగ్గర ఈ మధ్యలో ఆపించి లోపలికి ఇలా గుర్తు నేను చూపించిన విధంగా గుర్తు పెట్టుకొని పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి. చూడండి చాలా బాగుంటుంది. మీకైతే నచ్చిందనే అనుకుంటున్నా. పర్ఫెక్ట్గా ఇలా కట్ చేసుకోవాలి. మనకి ఎక్కడ భుజాలు జారవు, ఎక్కడ మిస్ కాదు, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇట్లా రెడీ అవుతుంది. ఇలా స్టార్ నెక్ ఇలా కట్ చేసుకోవాలి. ఆపించు చుట్టూ ఆపించు కుట్టుకు ఉండేలా చూసుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు మనము ఒరిజినల్ క్లాత్ ఉంది కదా, ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఇగో ఇప్పుడు ఇట్లా ఉంటుంది కదా, సేమ్ ఇట్లా కట్ చేసుకోవాలి నీట్గా. కట్ చేయకుండా కూడా కుట్టుకోవచ్చు. నేను కట్ చేస్తున్నా మీకు. ఇట్లా కట్ చేసుకోవాలి. ఎక్కడ కూడా మిస్టేక్ రాకుండా ఇప్పుడు ఇట్లా కట్ చేసుకొని 2 ఇట్లా పెట్టుకోవాలి. ఈ విధంగా నేను చూపించే విధంగా ఈ 2 ఒక దగ్గర పెట్టాలి. చాలా బాగుంటుంది. మీకు చిన్నగానే అనిపిస్తుంది, కుట్టినాక పెద్దగానే ఉంటుంది. ఎక్కడ భుజాలు జారవి, స్టార్ మూలలు అనేది కరెక్ట్గా వచ్చేటట్టు ఆపించు కుట్టులో కొయ్యేటట్టు మంచి మల్ల పైన లైనింగ్ పెట్టి ఈ మూలలు కరెక్ట్ మూల దగ్గరికి వచ్చినప్పుడు సూది లోపల ఉన్నప్పుడే క్లాత్ తిప్పాలి. మూలలు కరెక్ట్ రావాలి, ఈ రౌండ్లు కరెక్ట్ రావాలి. నీట్గా కుట్టుకోవాలి. కొంచెం మెల్లగా కుట్టుకోవాలి. లైక్ చేసి చూడండి. ఏమన్నా షాపింగ్ చేయాలి అనుకున్న వాళ్ళు, టైలరింగ్కి సంబంధించిన వస్తువులు కావాలనుకున్న వాళ్ళు షాపింగ్ చేయండి. కింద లింక్ ఇస్తా. బయటికి వెళ్ళలేని వాళ్ళు, ఇంట్లోనే ఉండి షాపింగ్ చేయాలని ఉంటారు కదా కొంతమంది, పిల్లలు ఉన్న వాళ్ళు, కొంతమంది బయటికి పోలేని వాళ్ళు, అలా ఆన్లైన్లో షాపింగ్ చేస్తారని చెప్తున్నా. ఇప్పుడు వచ్చేసి ఇలా లాస్ట్ వరకు ఆపించు కుట్టు కొయ్యేలా చూసి కుట్టుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి నీట్గా. ఎక్స్ట్రా క్లాత్ మొత్తం ఇట్లా నీట్గా కట్ చేసుకోవాలి. ఎక్కడ కూడా దారం కట్ కాకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసినాక కాట్లు పెట్టుకోవాలి. మూలల దగ్గర, రౌండ్ల దగ్గర కాట్లు పెట్టుకొని నేను ఇలా చీరల పువ్వులు ఉన్నాయి, చీరకు మ్యాచింగ్ క్లాత్ తీసుకున్నా. 1 ఇంచు బావు తీసుకున్నా. ఇంచు బావు తీసుకొని 2 మడతలు పెట్టి కుడుతున్నా. 2 మడతలు పెట్టి కుడుతున్నా. ఒకటేసారి 2 మడతలు పెట్టి ఆ క్లాత్ ఏదైతే నేను పైపింగ్ కోసం క్లాత్ తీసుకున్నా కదా, ఆ క్లాత్ను 2 మడతలు పెట్టి కుడుతున్నా. ఇగో ఇట్లా మంచి మల్ల పైన పెట్టి కుడుతున్నా చూడండి. ఇప్పుడు ఇక్కడ ఇట్లా కుట్టుకోవాలి. ఈ మూల దగ్గర కరెక్ట్ మూల దగ్గరికి కుట్టాలి. మూల దగ్గరికి కుట్టినాక ఇక్కడికి వచ్చినాక ఆపి కొంచెం మడత పెట్టాలి. మడత పెట్టి ఈ మూల దగ్గరికి కుట్టుకోవాలి. ఇట్లా మడత పెట్టి మూల దగ్గరికి కుట్టి ఈ నీట్గా రౌండ్ కుట్టుకోవాలి. రౌండ్ కుట్టుకొని ఈ మూల దగ్గర కూడా కరెక్ట్ వచ్చినాక ఈ మూల దగ్గర కూడా మడత పెట్టాలి. నీట్గా పర్ఫెక్ట్గా మడత పెట్టుకోవాలి. ఇక్కడ మూల దగ్గర వచ్చినాక మళ్ళీ క్లాత్ తిప్పుకొని మడత పెట్టి క్లాత్ని తిప్పుకొని సూది లోపల ఉన్నప్పుడు ఇక్కడ మలుపుకోవాలి. సూది లోపల ఉన్నప్పుడు మెల్లగా కుట్టుకోవాలి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మనం అగడగడ ఎట్లనో పడితే ఎట్లా కుడితే పర్ఫెక్ట్గా రాదు.
ఇక్కడ కూడా మూల దగ్గర కొంచెం మడత పెట్టి నీట్గా కుట్టుకోవాలి. మనం ఏ థ్రెడ్ లేకుండానే లోపల ఇప్పుడు దారం పెట్టి కుడతారు కదా, అట్లా కాకుండా ఏ క్లాత్ పెట్టకుండా ఉన్న క్లాత్నే 2 మడతలు పెట్టి ఇట్లా నీట్గా కుట్టుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది పైపింగ్. చూడండి మీరు, చీరకు పూలలో కలిసే మ్యాచింగ్ తీసుకున్నా నేనైతే. స్టార్ నెక్ పైపింగ్ చాలా బాగుంటది. స్టార్ నెక్ ఎట్లా కట్ చేసుకోవాలనో చూపించి అన్ని మీకు పర్ఫెక్ట్గా చూపిస్తున్నా. కామెంట్లో తెలియచేయండి. నీట్గా లాస్ట్ వరకు కుట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, లైక్ చేసి చూడండి, లైక్ చేయడం లేదు. ఇట్లా నీట్గా లాస్ట్ వరకు కుట్టుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ అనేది. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా క్లాత్ పైపింగ్ అంతా వదిలేసి, పైపింగ్ అంతానే వదిలేయాలి, మిగతా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ ఉంటే కూడా లావుగా వస్తుంది పైపింగ్. నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేయడం వల్ల మనకు నీట్గా వస్తుంది, ఎక్కడ కూడా ముడత రాకుండా సాపుగా వస్తుంది. ఈ మూలల దగ్గర మధ్యలో కొంచెం కాట్లు పెట్టుకోవాలి ఉల్టా తిప్పడానికి. ఇట్లా మూలల దగ్గర దారం కట్ కాకుండా పెట్టుకోవాలి. చూడండి, మనం కాట్లు పెట్టాలంటే ఎట్లా పడితే అట్లా పెట్టొద్దు, మంచిగా పెట్టుకోవాలి. పెట్టుకొని మనకి ఎంత పైపింగ్ బయటికి కనిపించాలో అంతే కనిపించేటట్టు చూసి లోపలికి మర్చి ఇలా మధ్యలో పైపింగ్ మీద రావద్దు కుట్టు, రెడ్ కలర్ మీద రావద్దు, మధ్యలో రావాలి. ఎక్కడ కాకుండా ఈ మధ్యలో వచ్చేటట్టు మనకు చూసుకొని కుట్టుకోవాలి. మెల్లగా కుట్టుకోవాలి. ఎంత మెల్లగా కుట్టుకుంటే ఈ పైపింగ్ అంత బాగా వస్తుంది. చూడండి, ప్రతి మూల దగ్గర మాత్రం సూది లోపల ఉన్నప్పుడే క్లాత్ తిప్పుకోవాలి. ఈ స్టార్ గల్లది కట్ చేయడం చూపించిన ఇది కుట్టడము, పైపింగ్ చేయడము, మొత్తం స్టార్ గల్ అనేది ఎట్లా కుట్టుకుంటే ఎంత పర్ఫెక్ట్గా వస్తుంది అనేది మీకు చూపిస్తున్నా. కాబట్టి ఎంతవరకు నచ్చింది, మీరు ఎంతమంది, ఇది సింపుల్ కదా, చాలా ఇది ఏం పెద్దగా ఖర్చు పని కాదు, ఎట్లయినా మనకు పెద్దగా ఏం కాదు. ఇది మామూలుగా పైపింగ్ చేయడం స్టార్ గల్లది మీకు నచ్చుతుందని, మీరు కూడా ట్రై చేస్తారు, మీ బ్లౌజ్లో కూడా మీరు పెడతారని మీకు చూపిస్తున్నా. ఎంతమందికి ఇది నచ్చుతుంది అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. చేస్తలేరు, చూస్తున్నారు కానీ వదిలేస్తున్నారు. ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి. నేను ఇంకా కొత్తగా మీకు చూపెట్టాలంటే మీరు లైక్ చేయడం వల్లనే నేను ఇంకా కొత్తవి చూసి కొత్తగా నేర్చుకొని మీకు చూపిస్తాను. నేను ఏవైతే కుడతానో మీకు ఖచ్చితంగా నేను కుట్టేటి మొత్తం మీకు చూపిస్తా వీడియో తీసి. అందుకనే మీకు కామెంట్ చేయమని, లైక్ చేయమని అడుగుతున్నందుకు చేయండి. ఇంకా చాలా మంది నేర్చుకుంటారు మీరు లైక్ వలన. ఇప్పుడు లాస్ట్ వరకు ఇలా పైపింగ్ మనకు అవసరం అంత ఒకే లెవెల్ వచ్చేటట్టు కుట్టుకోవాలి. ఒకే లెవెల్ రావాలంటే మనం కొంచెం మెల్లగా కుట్టాలి. లాస్ట్ వరకు ఇట్లా మడత పెట్టి కుట్టుకోవాలి. మూలల కాడ మాత్రం సూది లోపల ఉన్నప్పుడు క్లాత్ తిప్పుకోవాలి. మూలల కాడ కూడా ఎంత కనిపించాలో అంతే కనిపించేటట్టు మనం చేతులతో ఇట్లా మంచిగా నీట్గా పట్టుకొని కుట్టాలి. కుట్టు వాడ వల్లేదు కాబట్టి మళ్ళీ కుడుతున్నా. దారం కిందికి దారం అయిపోయింది, అందుకే మళ్ళీ ఆ మూలకాల నుంచి మళ్ళీ కుడుతున్నా. ఇప్పుడు లాస్ట్ వరకు ఇట్లా కుట్టుకోవాలి. ఇట్లా కుట్టుకొని తిరగమల్లకు ఒకసారి చెక్ చేసుకొని, తిరగమల్లకు కొంచెం క్లాత్ లేచినట్టు ఉంటది కదా పైపింగ్ క్లాత్. ఇప్పుడు మనకు రెండో కుట్టు పర్ఫెక్ట్గా రెండో కుట్టు వేసుకోవాలి. రెండో కుట్టుకు ఇది చుట్టూ అనగడానికి గ్యాప్ అంతే ఉండాలి. ఎంత స్ట్రేట్గా రావాలి ఈ రెండో కుట్టు, ఎంత స్ట్రేట్గా, కొంచెం గ్యాప్ వదిలేసి స్ట్రేట్గా రావాలి. ఈ గీతలు ఉన్నాయి కదా బ్లౌజ్ పైన గీతలు, అంత గ్యాప్ ఉంటే సరిపోతుంది. ఈ బ్లౌజ్ పైన గీతలు ఎంత ఉన్నాయో అంత గ్యాప్ ఆ పైపింగ్కు ఇప్పుడు కుట్టే మనం కుట్టుకు అంత గ్యాప్ ఉండి మూలలు కరెక్ట్ వచ్చేలా సూది మలుపుకొని ఈ షేప్ కరెక్ట్ వచ్చేలా కుట్టుకోవాలి. ప్రతి మూల దగ్గర సూది లోపల ఉన్నప్పుడే తిప్పాలి క్లాత్ను. ఇప్పుడు ఈ విధంగా కుట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా మీకైతే ఎంతవరకు ఇలాంటి డిజైన్ మీరు ఇలా ట్రై చేస్తారు? ట్రై చేసిన వాళ్ళు, ట్రై చేసే వాళ్ళు, నచ్చిన వాళ్ళు అందరూ కామెంట్ చేయండి, లైక్ చేయండి. నేను ఇంకా మీకు కొత్త వీడియోలు చూపెట్టాలంటే మీరు లైక్ చేయడం వల్ల, మీ కామెంట్ల వల్లనే నేను వేరే వీడియోలు తీసి చూపిస్తాను. ఇప్పుడు ఈ బెల్ట్, ఈ టక్స్లు వేసుకుంటే మనకి వెనక భాగం మొత్తం రెడీ అవుతుంది. ఇలా స్టార్ గల కటింగ్ మాత్రం ఎంత బాగా చూపించానో మీరైతే నచ్చిందని అనుకుంటున్నా. ఇలా రెడీ అయింది. ఎక్స్ట్రా క్లాత్ మొత్తం ఇలా కట్ చేసుకోవాలి, నీట్గా రెడీ అవుతుంది. ఇప్పుడు 2 టక్స్లు కుట్టి ఈ బెల్ట్ కుడితే వెనక భాగం రెడీ అవుతుంది. లైక్ చేయండి. కరెక్ట్ షేప్ ఇగో ఎంత బాగా వచ్చిందో పైపింగ్ చూడండి.